మీ కెరియర్ చూసుకుంటే దాదాపు సినిమాల సంబంధించి చూసుకుంటే 25 ఇయర్స్ పైన అయింది కదా! 28. 28 ఇయర్స్. కెరియర్ తర్వాత, సినిమా లైఫ్ తర్వాత ఏమనిపిస్తుంది సార్? మీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ అచీవ్డ్ అనిపిస్తుందా? లేకపోతే ఏదైనా అసంతృప్తి? అంటే చెప్తానండి. అచీవ్డ్ అని 27 ఇయర్స్ పట్టలేదు సార్ నాకు. 27 అవర్స్ పట్టింది ఫీల్ అవ్వడానికి. ఎర్ర బస్ దిగిన ఫస్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు దొరికిందో, అంటే నాట్ లిటరల్లీ అదే రోజు దొరికిందని చెప్పట్లేదు. ఒక 1 ఇయర్, ఒక 7-8 మంత్స్ మ్యూజిక్ ఫీల్డ్లో ట్రై చేశాను మా ఫ్రెండ్తో వచ్చి. అది వర్కౌట్ అవ్వాలి. వెనక్కి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయాను. వైజాగ్లో దసపల్ల హోటల్లో జాబ్ చేసేవాడిని ఫ్రంట్ ఆఫీస్లో. అవునా? కాలేజ్ చదువుకుంటూ మధ్యాహ్నం కాలేజ్, అదే మార్నింగ్ కాలేజ్ ఉండేది, మధ్యాహ్నం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి యూనిఫామ్ వేసేసుకొని దసపల్ల హోటల్లో రిసెప్షన్, ఫ్రంట్ ఆఫీస్, ఎయిర్పోర్ట్ పికప్, రకరకాల డ్యూటీలు ఉండేవి. ఆ హోటల్ అంటే ఇష్టం నాకు ముందు నుంచి కూడా. ఏదో హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం, ఇప్పుడే హోటల్ పెట్టుకుందాం, చిన్న రెస్టారెంట్, అమృతం, అర్థమైంది. అది అక్కడి నుంచి ఉంది. ఓకే. సో అలాగా ఏదో చేద్దాం, ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేదు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే యాక్టర్గా, అంటే చెప్తున్నాను కదా, ఒకసారి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వచ్చా. ఇటు రావడానికి కారణం ఏంటంటే మ్యూజిక్ కాదండి. ఏ మ్యూజిక్ ఫ్రెండ్తో వెళ్ళానో అతను వెనక్కి వెళ్ళిపోయాడు, ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యి. నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత నాకు యాక్టింగ్ ఆఫర్ వచ్చింది. ఆ స్టూడియోలో నేను మ్యూజిక్ కోసం వెళ్తున్నప్పుడు చూసిన రైటర్ సౌదీ గారు, అలా కొంతమంది ఉన్నారు. యాక్టర్గా బాగుంటాడు కదా ఈ అబ్బాయి, ఏంటి అని అలాగేదో అనుకుని, అప్పుడు కొత్త యాక్టర్స్ కావాల్సి వచ్చిన పరిస్థితుల్లో రుద్రాగాల సీరియల్ స్టార్ట్ అవుతున్నప్పుడు నన్ను అనుకుని ఫోన్ చేశారు. మా ఫ్రెండ్కి నా ఫోన్ కూడా లేదు. చేస్తే ఆ విధంగా తెలిసిందే. మళ్ళీ వచ్చాను. ఒక 15 రోజులు చూద్దాం ఏమవుతుందో, యాక్టింగ్ ఏంటి నాకేం అర్థం, నాకు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. నా వైజాగ్లో ఉంటే ఇంకా అక్కడే జాబ్ చేసుకుంటా అలా ఉంటుంది. హోటల్ పెట్టుకున్నంత బడ్జెట్లో అంత బ్యాక్గ్రౌండ్ కూడా లేదు.